ముసద్దిలాల్ జ్యువెలర్స్ లో సోదాలు 100 కోట్లు విలువ చేసే బంగారాన్ని సీజ్ చేసిన ఈడీ అధికారులు. ఇది ఇప్పుడు వార్తల్లో చూస్తున్నాం. కానీ ముసద్దిలాల్ జ్యువెలర్స్ ఎండీ సుకేష్ గుప్తా గతంలో కూడా తన మాస్టర్ మైండ్ ని ఉపయోగించి పెద్ద పెద్ద స్కామ్లు చేశాడు. ఏంటా స్కామ్స్? నవంబర్ 8న రాత్రి 8 గంటలకు 1500 రూపాయల నోట్లని రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ ప్రకటనతో దేశంలో చాలా మంది షాక్ అయ్యారు. దొంగ నోట్లు ఉన్న వాళ్ళైతే ఏం చెయ్యాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. కానీ ముసద్దిలాల్ జ్యువెలర్స్ ఎండీ సుకేష్ గుప్తా మాత్రం బ్లాక్ మనీ మార్పిడికి తన దగ్గర ఎక్కువ సమయం లేదని గ్రహించి తన మాస్టర్ మైండ్ తో పెద్ద స్కెచ్ వేశాడు. నోట్ల రద్దు ప్రకటన వచ్చిన 8 గంటల నుంచి ఆ రోజు రాత్రి 12 గంటల వరకు కేవలం 4 గంటల్లో ఏకంగా 111 కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేశాడు. అవన్నీ 1500 రూపాయల నోట్లే. అయితే ఈ డబ్బు మొత్తం ఆ ఒక్కరోజే ముసద్దిలాల్ జ్యువెలర్స్ లో బంగారం అమ్మగా వచ్చిందని చెప్పారు. దానికి సాక్ష్యంగా 6000 నకిలీ ఇన్వాయిస్లను, బిల్లులను తయారు చేశారు. నిజానికి బంగారం షాపుల్లో 2 లక్షల కంటే ఎక్కువ విలువ గల బంగారం కొనుగోలు చేస్తే కస్టమర్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు తీసుకుంటారు. అయితే వీళ్లు సమర్పించిన వాటిలో ఒక్క బిల్లు కూడా 2 లక్షలకి పైగా లేదు. అంటే కస్టమర్ల వివరాలు సమర్పించాల్సిన అవసరం కూడా రాకూడదని అది ముందే ప్లాన్ చేశారు. ఇంత గట్టిగా ప్లాన్ చేశాక కూడా చివరికి ఈడీకి దొరికిపోయారు. దర్యాప్తు చేసిన ఈడీ సుకేష్ గుప్తాకి చెందిన 130.57 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. అయితే గతంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న కేసులో భాగంగా సుకేష్ గుప్తాను ఈడీ ఇప్పుడు అరెస్ట్ చేసింది. మెటల్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థను ఈయన మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సంస్థ నుంచి తీసుకున్న బంగారానికి డబ్బులు చెల్లించకపోవడంతో సిబిఐ 2013లోనే ఈయనపై కేసు నమోదు చేసింది. ఆ సంస్థలోని కొందరు అధికారులతో కుమ్మక్కై వారి సహాయంతో ముందుగా చెల్లించాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించకుండా ఫారెక్స్ కవర్ లేకుండా భారీ ఎత్తున బంగారాన్ని తీసుకొచ్చారనేది ప్రధాన ఆరోపణ. సుకేష్ గుప్తాకి ఆ సంస్థలో వడ్డీతో కలిసి సుమారు 504.34 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. అంతేకాకుండా అలా ఆ సంస్థ నుంచి బయ్యర్స్ క్రెడిట్ స్కీమ్ ద్వారా తీసుకున్న బంగారాన్ని అక్రమంగా అమ్మి దాని ద్వారా భారీ ఎత్తున లాభాలు పొందారు. ఆ డబ్బుతో వ్యక్తిగత ఆస్తులను సమకూర్చుకున్నట్లుగా సిబిఐ అధికారులు 2014లోనే ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఈడీ ఎంబీఎస్ జ్యువెలర్స్, ఎంబీఎస్ ఇంప్లెక్స్ సంస్థల యజమానులకు చెందిన 363.51 కోట్ల విలువైన ఆస్తుల్ని 2021 ఆగస్టులోనే సీజ్ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా కింద నమోదు చేసిన మరో కేసులోనూ ఎంబీఎస్ సంస్థలపై గతంలో ఈడీ 222 కోట్ల ఫైన్ వేసింది. అయితే మెటల్స్ అండ్ మినరల్స్ కార్పొరేషన్ పూర్తి బకాయిలు చెల్లించేందుకు 2019లో వన్ టైం సెటిల్మెంట్ ఒప్పందం చేసుకున్నారు. కానీ నిధులు జమ చేయకపోవడంతో ఆ డబ్బుని కట్టలేదు. దీంతో ఎంబీఎస్ వ్యవహారంపై మరోసారి దృష్టి సారించిన ఈడీ ఆస్తులను జప్తు చేయడం సహా 2 రోజులు విస్తృతంగా తనిఖీలు చేసింది. ఆ సోదాల్లో దాదాపు 100 కోట్లకు పైగా విలువైన బంగారంతో పాటు వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలు, కీలకమైన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఇప్పటివరకు ముసద్దిలాల్ జ్యువెలర్స్ యజమాని సుకేష్ గుప్తా చేసిన ఆర్థిక నేరాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వే2న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి.